ప్రపంచమంతా నిశ్శబ్దంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ డీ-డాలరైజేషన్. ఎవరి రూపాయల్లో వాళ్ళు వ్యాపారాలు చేస్తా ఉంటే చివరికి డాలర్లను పట్టించుకోవడం మానేశారు. అట్లాగే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌తో డాలర్ వ్యవహారం పక్కకి వెళ్ళిపోతుంది. ఈ దశలో బంగారం వైపుకి ప్రపంచంలో ఉన్న రిజర్వ్ బ్యాంక్స్ అన్నీ మూవ్ అవుతున్నాయి. బంగారం విలువ అందుకే పెరుగుతున్నటువంటిది. మొన్న తగ్గింది, మళ్ళీ పెరుగుతుంది. 2 రోజులు తగ్గింది, మళ్ళీ పెరుగుదల అన్నటువంటిది. అంటే తరుగుదలలో పెరుగుదల నమోదవుతుంది. ఇదంతా ఒక ఎత్తైతే బంగారం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే గ్రేట్ అనే స్టేజ్‌లో భారత్‌లో కొత్తగా మరొక బంగారు గని వెలుగులోకి వచ్చింది రాజస్థాన్‌లో. రాజస్థాన్ బాన్స్వాడ జిల్లాలో మూడో బంగారు గని బయటపడింది. బంగారం ఉత్పత్తిలో 25% రాజస్థాన్ వాటా పెరగబోతుంది. గటోల్ కంఖారియా గ్రామంలో ఈ బంగారు గనిని గుర్తించారు. అక్కడ అంతకుముందే 2 బంగారు గనులు దొరికినాయి. ఇది మూడో బంగారు గని. 3 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ బంగారు నిల్వలో ఉన్నట్టు గుర్తించారు. మైనింగ్ లైసెన్స్ జారీ తర్వాతన వెలికితీత ప్రారంభించబోతున్నారు. తద్వారా మరొక భారీ వనరు భారతదేశానికి వచ్చినట్టయింది.